పరలోకంలో ఉండేవాడు ఎలా ఉండవలసిందో ఆ లక్షణాలు సంపాదించుకున్నంత వరకు వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ ఈ భూమి మీద జీవితం. వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాడు, ఎలా ఉండండి, మొదట నన్ను ప్రేమించండి. పరలోకం రావాలంటే మొదట నన్ను ప్రేమించండి. ఆ పరలోకంలో ఉండాలంటే తర్వాత నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగువాన్ని అనే ఆజ్ఞ కూడా ఎందుకు ఇచ్చాడు తెలుసా? పరలోకంలోనికి వచ్చాక ప్రభువా నేను వాడితో ఉండలేను, నేను సెపరేట్ గా ఇంకో గ్రూప్ మెయింటైన్ చేస్తాను. వీడితో నేను ఉండలేను, ఇంకో రీసెర్చ్ సెంటర్ ఇవ్వండి నాకు. వాడితో ఉండలేను, ఇంకో కాలేజీ ఇచ్చేయండి నాకు. మీ గోలబడలేక ఇక్కడ ఇచ్చేస్తున్నామేమో, కానీ ఇలాంటి వాళ్ళని దేవుడు పరలోకానికి రానివాడు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను. నీ సహోదరుని ప్రేమించలేని నీవు నీ కంటికి కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటే నువ్వు అబద్ధికుడివే. ఎటు చివరికి దేవుణ్ణి కూడా ఏం చేస్తున్నావు? ఆయన్ని కూడా అబద్ధికుడిని చేసేస్తున్నావు. కనుక దేవుడు ఎందుకు ఒక్కటిగా కూడండి అన్నాడో తెలుసా? శ్రమలోనైనా, నిందలు వేసినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీ సహోదరుని ప్రేమించే గుణం డెవలప్ చేసుకో. అందుకే సమాజంగా కూడమన్నాడు. నేను ఒక్కడిగా ఉంటే నా ప్రవర్తన గాని, నా పరిస్థితులు గాని నేను అంచనా వేయలేనంత భయంకరంగా మారిపోతాయి. అదే 10 మందిలో ఉంటే నేను చాలా సేఫ్టీగా ఉంటాను.